శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు. నమస్కారం అండి. మహాదేవ. నేను మీ గురించి కొన్ని విన్నాను. ఫస్ట్ నేను మీతో ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసి సబ్జెక్ట్లోకి వెళ్తాను. కరోనా టైంలో మీకున్న ప్రాపర్టీస్ ఇవన్నీ అమ్మేసి ఎన్నో వేల అన్నదానాలు, ఎన్నో కుటుంబాలకు అండగా నిలబడ్డారని తెలిసింది. అంటే వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. ఇది ఎంతవరకు వాస్తవం అసలు? నిజమే అమ్మ. ఓకే. నా కారులు, బంగారము ఇవన్నీ అమ్మేసి ఒక 80,000 కుటుంబాల వరకు నేను పోషణార్థం చేస్తాను. తర్వాత ప్రస్తుతం నడుస్తున్న దాంట్లో ప్రతి అమావాస్యకు ఒక 15,000 మందికి భోజనాలు పెడుతున్నా అన్నదానంగా. 15,000 మందికి ప్రతి అమావాస్యకి భోజనం. ఎందువల్లండి అమావాస్యకే ఎందుకు భోజనం పెడుతున్నారు? ఎందుకు అసలు ఇవన్నీ అమ్మేసి ఇవి చెయ్యాలన్న ఉద్దేశం ఎందుకు వచ్చింది అసలు? ఇప్పుడు ఆ డబ్బులు నా దగ్గర ఉన్నాయి అనుకోండి, నేను, నా కుటుంబం, నా కొడుకు మాత్రమే జీవించగలుగుతాను. అదే నా దగ్గర ఉన్న డబ్బు కనీసం ఒక పూట స్వచ్ఛమైన భోజనం చెయ్యకుండా రోడ్ల మీద, కులమతాల భేదం ఇక్కడ లేదు తల్లి, ప్రతి ఒక్కరూ రోడ్ల మీద బిచ్చగాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కనీసం ఒక పూట భోజనం చేయాలి అని అంటే నానా అవస్థలు పడతారు. అందుకోసం వాళ్ళకంటూ జై శ్రీరామ్ రైస్ తెప్పించి ఒక క్వాలిటీ ఫుడ్ లెక్క తయారు చేయించి పెట్టడం స్టార్ట్ చేశాను. అది కూడా ఏ విధంగా అంటే, క్రితంలో నేను నా దేవాలయం ప్రతిష్ఠ చేసుకున్నాను, రాజశ్యామలాదేవి ఆలయం. ప్రతిష్ఠ అయిన తర్వాత అమ్మవారు మా కళలోకి వచ్చి ప్రతి అమావాస్య రోజు అందరికీ కడుపు నింపే ప్రయత్నం చేయని ఒక ఆలోచన చేశారు. అంటే చెప్పారు మాకు. చెప్పేసరికి నేనేం చేశాను, అమావాస్యకు దద్దోజనం కానివ్వండి, పులిహార కానివ్వండి, ఒక 50 కిలోలో 100 కిలోలో తయారు చేయించి తీసుకుపోయి రోడ్డు మీద పెట్టేసి అందరికి పెట్టేటివాడిని. అలా కొంతమంది నా దగ్గరకు వచ్చి, గురుగారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు రీజన్ ఏంటి? నాన్న, మనం ఏ పాపకర్మలు చేశామో మనకు తెలియదు. ఏదైనా భగవంతుడి యొక్క ఆరాధన, పైగా ఇప్పుడు కలియుగం నడుస్తున్నది. పితృదోషమని, పితృశాపమని, స్త్రీ శాపమని, దేవతా శాపము అని, ఇలా మనకి ఎన్నో ఉంటూ ఉన్నాయి. కనీసం అలాంటి వాటిలలో నా కొడుకు, ఒక కుమారుడు ఉన్నాడు నాకు. వాడు బయటికి వస్తే చాలు, వాడికి ఎటువంటి సమస్య లేకుండా వాడు సంతోషంగా ఉండాలనే ఆలోచనతో చేస్తున్నాను అని అంటే, అప్పుడు మా ఊర్లో కొంతమంది ఏకమయ్యి ఒక గ్రూప్ తయారు చేశాను. ప్రతి నెల మనిషికి 500 చొప్పున రూపాయలు ఇవ్వాలి. అది వాళ్ళ చేతిలోనే పెట్టా, నా చేతుల్లో పెట్టుకోలేదు, వాళ్ళ చేతిలోనే ఉంటుంది. 500 రూపాయలు ఇవ్వాలి. ఆ 500 రూపాయలు ఇచ్చేస్తే ఆ 150 మంది పంపిస్తూ ఉంటారు. సుమారు ఒక 15,000 మంది వరకు వచ్చి ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయంలో వంటలు వండిచ్చేసేసి, ఒక పెట్రోల్ బంక్ దగ్గర మెయిన్ రోడ్డు మీద వండిన పదార్థాలు అన్నిటిని కూడా పెట్టేసి, రోడ్డు మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు, ఆటో నడిపేవారు కావచ్చు, బస్సు నడిపేవారు కావచ్చు, బిచ్చగాళ్ళు కావచ్చు, అలా ఎవరు కుల మత భేదం అనేది లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి భోజనం చేయడానికి కోసము అక్కడ స్థాపించి అందరూ కలిసి కట్టుగా తయారు చేసి భోజనాలు పెట్టిస్తున్నా. అది కేవలం మా ప్రాంతం వరకే కాదు, ఇలానే నన్ను చూసి మా పిన్ని గారు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక అడవి ప్రాంతం జన్నారం అని, అక్కడ కూడా వారు సుమారు 1000 మంది వరకు వాళ్ళు భోజనం పెడుతున్నారు. విశాఖపట్నంలో నా ఫ్రెండ్స్. అలా మొత్తం నా ధ్యేయం ఏంటి అని అంటే, భారతదేశంలో ఎంతమంది అయితే భోజనాలు చేయకుండా ఉంటారో ప్రతి ఒక్కరూ మా రాజశ్యామల అమ్మవారి పేరు మీద భోజనం చెయ్యాలి ఒక్క పూటైనా అనే ఆశతో, ఆలోచనతో, ఒక సంకల్ప బలంగా పెట్టుకొని చేస్తూ ఉన్నా తల్లి ఇదంతా. ఆల్ రైట్ అండి. అయితే రీసెంట్గా శివాజీ గారి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం మీరు కూడా చూసే ఉంటారు. అంటే ఆడవారిని ఒక 2-3 పదాలు వాడినందుకు క్షమాపణ కూడా చెప్పారు ఆయన. అయితే ఆడపిల్లలు నిండుగా బట్టలు వేసుకొని వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యి ఆయన పైన విమర్శలు కూడా వచ్చాయి. మరి ఆయన మాటల పైన మీ అభిప్రాయం ఏంటి? వారు వాస్తవానికి 2-3 పదార్థాలు అన్నారు అని అంటే, దానికంటే ముందు నేను మొదలు నాగబాబు గారికి తీసుకుంటా అండి. వారు కూడా వీడియో తీసి
పోస్ట్ చేశారు. ఉమ్. వీరు ఏ వర్డ్ అయితే వాడారో ఎవరు, శివాజీ గారు, ఓకే. మరి అదే వర్డ్ రామ్ చరణ్ గారు తీస్తున్నటువంటి ఇప్పుడు ఒక సినిమా వస్తున్నారు, పెద్ద సినిమా. పెద్ద సినిమా, అందులో చిక్రీ చిక్రీ అనే సాంగ్ ఉంది కదా తల్లి. ఆ చిక్రీ చిక్రీ సాంగ్ లో కూడా రామ్ చరణ్ గారు సామాన్లు అనే వర్డ్ని వాడారు అక్కడ. అవును. అక్కడ తప్పు ఎవరు తీయట్లేదు ఎందుకు? మరి అది సినిమా అనా, లేకపోతే ఒక సాంగ్ అనా, లేకపోతే అందరూ ఇప్పుడు ఈయన డైరెక్ట్గా మీడియాలో మాట్లాడారు, ఒక 10 మందో 100 మందో 200 మందో విన్నారు. ఆ పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది విన్నారు. తెలుగు 2 ఉభయ రాష్ట్రాల్లో ఉండే వారందరూ లక్షల మంది. మరి దాన్ని ఎందుకు తప్పు తీయట్లేదు తల్లి? ఈయనే మీడియా ముందు అన్నాడని చెప్పేసి దీన్ని పట్టుకొని ఉన్నారు కదా. నాగబాబు గారు శివాజీ గారిని అన్నారు కదా, వీరు నన్నే ముందు ఫస్ట్ రామ్ చరణ్ గారికి, నాన్న ఈ పాట తప్పు, ఇది తీసేయి ఫస్ట్, నువ్వు ఈ వర్డ్స్ అన్న తీసేయండి పాటల్లో నుంచి అని ఎవరైనా మాట్లాడారా? కేవలం ఆయన మాట్లాడిన ఆ ఒక్క వర్డ్ని పట్టుకొనే మనం కూర్చొని ఉన్నాము. ఆ పాటలో ఆ వర్డ్ ఎందుకు వాడాలి? ఓకే. అంటే మీరు సినిమాలో మీకు నచ్చినవి మీరు మాట్లాడవచ్చు, మీరు చేయవచ్చు, మీరు చూసుకోవచ్చు. బహిరంగ ప్రదేశంలో ఒక మనిషి, అది కూడా వాళ్ళ సినిమా ప్రమోషన్ విషయంలో అందరినీ ఉద్దేశించని లేదు, అక్కడున్న కొంతమంది హీరోయిన్లను మీరు అసభ్యంగా కాకుండా మంచి తనముతో వస్తే మీకు ఇబ్బంది కలగదు. ఎందుకంటే క్రితంలో మీరు చూసే ఉంటారు, నిధి అగర్వాల్ కావచ్చు, వేరే ఇంకొంతమంది కావచ్చు, వాళ్ళు అలా వస్తూ ఉంటే జనాలు ఎలా మీద పడ్డారో, ఎలా చేశారో అక్కడి వరకు ఎందుకు తల్లి? నా కళ్ళ ముందు జరిగిన ఒక విషయం చెప్తా. మేము ఒక దేవాలయంలో అర్చకులము. ముందు స్త్రీ ఉంటుంది, వెనకాల పురుషుడు ఉన్నాడు, ఒక లైన్లో ఉన్నాడు, తాకేస్తూ ఉంటారు శరీరాన్ని. అదొకటి. మనకెన్నో సినిమాలలో చూపించారు, నిజంగా సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక బస్సు ప్రయాణంలో కూడా చేస్తూ ఉంటే స్త్రీలను పురుషులు ఎలా తాకుతూ ఉన్నారు అనేది అందరూ స్పష్టంగా చూశారు. ఓకే. అవునా? అంటే ఇవన్నిటిని మీరు ఖండించకుండా మొదలు దీన్ని ఎందుకు పట్టుకుంటున్నారు? మొదలు తప్పులు ఎవరు చేస్తున్నారో వాళ్ళను అనాలి. నేను అలా అని చెప్పి స్త్రీ వస్త్రధారణ గురించి నేను మాట్లాడట్లేదు తల్లి. స్త్రీ వారికి ఇష్టం, వారికి నచ్చిన బట్టలు వేసుకుంటారు, నచ్చినట్టుకుంటారు. కానీ మనమంటూ ఒక సనాతన హైందవ ధర్మంలో ఉన్నాము, దాన్ని రక్షించే యోగ్యతలో ఉన్నాము. అది రక్షించాలి అని అంటే ఫస్ట్ మనం చుట్టూరులో ఉండేటువంటి వాటి గురించి మనం చూడాలి. చుట్టూ ఉండే వాళ్ళ గురించి, వాళ్ళు నన్ను బ్రతికించలేదా, నన్నేం పోషించట్లేదు, నన్నేం చేయట్లేదు అంటే, నువ్వు చేస్తున్న వీడియోసే కావచ్చు, నువ్వు చేస్తున్న ఈ జబర్దస్తే కావచ్చు, నువ్వు చేస్తున్న ఒక సినిమానే కావచ్చు, ఆ మనుషులు చూడకపోతే నీకు ధనం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అవన్నీ మేమిచ్చే డబ్బులే కదా. మేము ఇయ్యకపోతే మీరు తీసే సినిమాలు ఎందుకోసం? మీరు 100 కోట్లు కూడా ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నారంటారు. ఆ సినిమాకు 100 కోట్లు ఖర్చు అయితే జనాలు చూసిన దానికి నీకు 600 కోట్లు వచ్చింది అంటే నువ్వు పెట్టుకున్న బడ్జెట్కి రెట్టింపు బడ్జెట్ వచ్చిందా రాలేదా అక్కడ? అలాంటప్పుడు శివాజీ గారు అన్న మాట దాంట్లో తప్పేం తీసుకోవాలి తల్లి? అంటే శర్మ గారు, నాగబాబు గారు వీడియో రిలీజ్ చేసిన మాట వాస్తవమే. అంటే చాలా మంది కూడా ముందు నిహారికకు చెప్పుకోండి, తర్వాత మీరు వీడియోలు చేసి పెడుదురు అని చాలా మంది వీడియోలు చేయటం జరిగింది. మీకు ఇప్పుడు ఇలాంటి అనసూయ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఈ సోషల్ మీడియాలో పోస్టులు ఇంకా ఎక్కువ పెట్టడం జరుగుతుంది. లైక్ బికినీ టైపు, ఈ టైపు స్విమ్ సూట్స్ వేసుకొని, ఈ శివాజీ గారి వ్యాఖ్యల తర్వాత ఇవే పోస్టులు ఎక్కువయ్యాయి. నేను ఒక మాట చెప్పమంటారా? ఆ పోస్టులు పెట్టి చూస్తున్నారు అంటున్నారు కదా, అదేదో ఆ బికినీలతో రోడ్డు మీదకి రండి, రాగలుగుతారా? వస్తే అది కూడా ఎటువంటి బాడీ గార్డ్ లేకుండా, ఎటువంటి తీరు లేకుండా ఆ బికినీ మీద నడి రోడ్డు మీద నడవగలుగుతారా? అస్సలు అవ్వదు, అది చేయలేరు. ఆ ఫొటోస్ పెట్టుకుంటే ఏముందమ్మా? ఆ ఫొటోస్ పెట్టుకొని సభ్య సమాజానికి మీరేం మెసేజ్ ఇస్తున్నట్టు? మన భారతదేశంలో స్త్రీని మనం ఏ రూపకంగా కొలుస్తాము తల్లి? ఎలా చూస్తాము? స్త్రీని మనందరం చూసే విధానం ఎలా ఉండాలి? ముందు తల్లి స్థానం. నా దృష్టిలో
తల్లి స్థానంతో పాటు భూస్థానం ఇస్తాను. అదేంటండి భూమి అంటున్నారంటే, అమ్మ భూమికి సహనం ఎక్కువ. ఎంతోమంది బరువు బాధ్యతలను మోస్తున్నది. ఎంతోమందివి. ఆ నడి రోడ్డు మీద మూత్ర విసర్జనాలు చేసిన, మలమూత్రాలు 2 విసర్జనాలు చేసినా కూడా ఆ తల్లి తప్పు పట్టుకోవట్లేదు. అవునా? కానీ ఇక్కడ మనం ఉండేటువంటి ఒక స్త్రీకి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఓపిక, ఓర్పు, సహనము, ఇవన్నీ చాలా ఉండాలి. సహనం లేనప్పుడు ఎందుకు తల్లి? తల్లి తప్పు చేస్తే కుమారునైనా దండిస్తుంది. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు వయసు 34 ఏళ్ళే తల్లి, ఎక్కువ కూడా కాదు. ఈ వయసులో కూడా మా అమ్మగారు క్రికెట్ బ్యాటు లేకపోతే క్రికెట్ వికెట్స్ చేతిలో ఏది దొరికితే అది తీసుకుని వచ్చి మమ్మల్ని కొడుతుంది. అంటే మేము ఏమన్నా తప్పు చేసినప్పుడు ఇది తప్పురా అని ఖండిస్తుంది మా అమ్మ మమ్మల్ని. అంతవరకు ఎందుకమ్మ, ఇప్పుడు నేను సాయిబాబాకు పూర్తి వ్యతిరేకస్తుంది. మా అమ్మ ప్రియ భక్తురాలు ఆయనకు. ఇంత పెద్ద విగ్రహం ఉంటుంది మా ఇంట్లో, పాలరాయిది విగ్రహమే. నేను పెద్ద పట్టించుకోను. నాన్న అభిషేకం చేయాలి రారా అంటే, అమ్మ కోసం వెళ్ళి అభిషేకం చెప్పేసి బయటకు వచ్చేస్తా అంతే. ఇంకా నేను పోయి నా దేవుడి దగ్గర కూర్చొని నేను క్షమాపణ చెప్పుకుంటే అభిషేకం చేసుకునేవాడిని. మా అమ్మగారికి అది తెలుసుకొని ఒకరోజు నన్ను బాగా కొట్టారు. తప్పు కదా నువ్వు చేసిందని. అంటే తల్లి అనేది ఎప్పుడైనా తప్పుని తప్పులాగా చూపిస్తారు. అదే తల్లి కుమారుడితో ఎందుకు ఇదంతా నీకు అవసరం అంటే, షడప్ యువర్ మౌత్ అని చెప్పేసి అని మాట్లాడుతుందా? ఏ తల్లైనా మాట్లాడుతుందా? అదే వస్త్రాలను చూసినటువంటి తన కుమారుడు అనసూయ గారిని ఈ విధంగా అడిగారు, అమ్మా ఏంటి బట్టలు అసలు ఎందుకు వేసుకున్నావు ఇలాంటివంటే, షటప్ యు బ్లడీ ఫుల్ అని చెప్పేసి అని మాట్లాడింది. అంటే నీ కొడుక్కి నువ్వే నేర్పించినట్టు అక్కడ. అవునా కాదా తల్లి? అంటే ఒక మాతృదేవతను మాతృ రూపంలో చూడాలి అనుకున్న వ్యక్తి అటువంటి వస్త్రాలలో తల్లిని చూస్తే ఎవరైనా ఏమంటారు? ఇంకా ఈ పిల్లవాడు ఎప్పుడైనా స్కూల్కి వెళ్తే పక్కన ఎంతమంది దప్పి పొడుస్తూ ఉంటారు. కామన్గా అమ్మ, మనం స్కూల్లో చదువుకున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఒక జాబ్ చేస్తున్నప్పుడు కావచ్చు, అరే మీ నాన్న ఇలాంటి వాడంట కదరా అని చెప్పేసి సరే వాడిని ఎక్కిరిస్తూ ఉన్నా, అరే మీ అమ్మ ఇలా అంట కదరా అని చెప్పేసి సరే వాడిని ఎక్కిరిస్తూ ఉంటే వాడి మనసు ఎంత క్షోభపడుతుంది, ఎంత ఆలోచనకు దారి తీస్తూ ఉంటుంది. దీనివల్ల కొంతమంది ఏం చేస్తున్నారు, తల్లి తండ్రి అనే విచక్షణం అనేది మర్చిపోయి మర్డర్లు అవుతూ ఉన్నాయి, లేదా వాళ్ళ మనసులో లేని ఒక ప్రళయాన్ని సృష్టిస్తున్నారు. మరి ఈ వీటిపైన మై బాడీ మై చాయిస్ అని పోస్టులు పెడుతున్నారు. మంచు లక్ష్మి గారు కూడా సాక్షాత్తు గుళ్ళల్లో స్త్రీమూర్తుల్ని నగ్నంగా పెడతారు, విగ్రహాలని. వాటిపైన బట్టలు కప్పే మీరు మాకు చెప్పటం ఏంటి డ్రెస్సుల గురించి అని కూడా కొన్ని కామెంట్స్ చేశారు. మోహన్ బాబు గారు అంటే ఇష్టముండి నేను మాట్లాడలేదు, కానీ ఆ సిచ్యువేషన్స్ లో వేరేటోళ్ళు అయితే బయటికి లాగి చెప్పుతో కొడతాము. గుళ్ళలో దేవతామూర్తులకు బట్టలు లేకుండా మీకు ఎప్పుడైనా కనిపించిందా? మీరు చూసారా? ఎన్నో దేవాలయాలకు వెళ్ళారు కదా, మీ కళ్ళ నిండుగా మీరు చూసారా? ఏం మాట్లాడుతుందండి ఆమె? అసలు స్త్రీమూర్తుల్లో నగ్న రూపంలో ఉన్న దేవతలు ఎంతమంది అండి? చిన్నమస్తాదేవి, కాళి, ఇంకా తార, లిల్లీ, యోగిని, యోనిదేవి. వీళ్ళంతా నగ్నంగా ఉంటారండి. నగ్నంగా అంటే తల్లి కేవలం మనకు శిల్పాలు అలా చెక్కారు. శిల్పాలు కాదండి, ఆ రీతి కూడా అలానే ఉంటది. వాళ్ళు ఉండడం కూడా అలానే ఉంటారు. కాకపోతే యోని స్థానం అనేది కనిపించదు. విన్నారా? వక్షజ్వలాలు తప్ప యోని స్థానం అనేది కనిపించదు. కాబట్టి అక్కడ కూడా ఏంటి, మేము వస్త్రధారణ చేస్తాం. ఆలయంలో కూడా అమ్మవారికి వస్త్రాలు ఖచ్చితంగా కప్పుతాం మేము. ఇప్పుడు మీరు చెప్పిన వారందరికి విన్నారా? ఈ చిన్నమస్తాదేవితో సహా వస్త్రాలు పెట్టకుండా, ఎందుకంటే స్త్రీకి ఇష్టమైనవే వస్త్రాలు. అందులో ముఖ్యంగా చీరలతో అమ్మవారికి నిండుగా నీట్గా అలంకరణ చేస్తున్నాము.
ఆమె వారి తండ్రి గారు ఎన్నో దైవిక సినిమాలు తీశారు, ఎన్నో పాత్రలు పోషించారు. అటువంటిది మీరు అన్న దాంట్లో కూడా లక్ష్మి గారు అన్న దాంట్లో ఒక మాట చెప్తున్నా, ఒక్కటే ఒక్క మాట అడుగుతా, వారిని డైరెక్ట్గానే అడుగుతున్నా. ఓకే. ఒకానొక వీడియోలో మగోళ్ళ చీ అనుకుంటా మాట్లాడింది. అలానే ఒక స్త్రీ మామూలుగా అంటే వివాహం విషయంలో మాట్లాడితే, ఇంట్లో భోజనం ఏం చేస్తావమ్మా, ఎప్పుడైనా బయట 60 బిర్యానీలు తినాలి అని అన్నది. ఇదే 60 బిర్యానీలలో ఆ 60 బిర్యానీలలో ఏ బిర్యానీకి మరి కుమారుడు పుట్టాడో చెప్పగలుగుతారా? ఆ పిల్లవాడు మరి ఎవరిని తండ్రి అని పిలవాలో చెప్పగలుగుతాడా? అంటే నోరుంది కదా, నరం లేని నాలుకే కదా అని మీకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ కూర్చుంటే సనాతన ధర్మం నోరు మూసుకొని అయితే లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలా తిరగబడాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం చెయ్యాలో సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. దేవుళ్ళ మీద వీళ్ళెవరండి మాట్లాడడానికి? అసలు వీళ్ళకేం హక్కు ఉంది? వీళ్ళేమన్నా భగవంతులకు పోషిస్తున్నారా? పోషణార్థం చూసుకుంటున్నారా? పార్షికోత్తరం చూస్తున్నారా? వీళ్ళెవరండి మాట్లాడడానికి అసలు? వీరి తండ్రి గారు ఎంతోమందికి విద్యాభ్యాసం నేర్పిస్తున్నారు, ఎంతోమందికి చదువులు నేర్పిస్తున్నారు. ఒక కాలేజో స్కూల్స్ ఒకటి తిరుమల తిరుపతి దగ్గర. వారికంటూ కొన్న స్థాయి ఉంది. ఆ స్థాయిని వీళ్ళు దిగజారు చేస్తున్నారు. నోట్లో తెలుగే సరిగ్గా రానామెను పట్టుకొని ఆమె గురించి మనం వ్యాఖ్యలు చేసుకోవాలా తల్లి? నోరు తెరిస్తే తెలుగే సరిగ్గా రాదు, ఇంకా ఆ తెలుగునే వేరే రకంగా తీసుకుపోయారు. ఇంకెక్కడిదండి? వీటన్నిటిని పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ నా అన్వేషణ మాట్లాడినటువంటి మాటలు ఎంతటికి దారి తీసాయో అన్నీ చూస్తున్నాము. ఇవన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు నా అన్వేషణ ట్రెండింగ్లోకి వచ్చేసేసాడు. అతను ముందు సీతాదేవి ద్రౌపది దేవి పైన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ రోజుల్లో వారు ఏ టీషర్ట్లు వేసుకున్నారని వారిపైన అత్యాచారాలు జరిగాయి అని మాట్లాడాడు. పాపం వాడే టీషర్ట్లు కుట్టించినట్టున్నాడమ్మా. అప్పుడు మీకు అర్థం కాలేదు ఇక్కడ. వాడు టీషర్ట్లు కుట్టి సీతాదేవి గారికి ద్రౌపది దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు టీషర్ట్లు వేసుకోండి అని చెప్పించాడు. తెలుసా మీకు అది? వాడెవడండి మాట్లాడడానికి? అసలు వాడు భారతీయుడేనా? మీరు అందరు అంటున్నారు భారతీయుడే అని. తెలుగు మాట్లాడుతున్నాడు నత్తిముండా కొడుకు లెక్క. తెలుగు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు వాడు? నా దృష్టిలో వాడు ఒక భారతీయుడైతే కాదు. ఎందుకనంటే నా అన్వేష్ అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఇతర దేశాల్లో ఉండేటువంటి చెడు పేర్లు ఉన్న హోటల్స్ని చూపించడం, అక్కడ చూపించడం, ఇక్కడ చూపించడం. నేను ఒక్కటే అడుగుతా తల్లి, మన సనాతన ధర్మ హైందవంలో మన భారతదేశంలోనే అంతు చిక్కని ధర్మ రహస్యాధికంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అడ్డమైన వ్యధవలను మీరు పైకి తీసుకురావాలంటే శిథిలావస్థలో ఉండే దేవాలయాలు ఉన్నాయి. వాటిని పైకి వృద్ధి చేయించడానికి నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ నడుపు. ఆ ధర్మ రహస్యాలు ఎలా ఉన్నాయో భక్తులకు చూపించడానికి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపు. ధర్మబద్ధంగా నేను భారతదేశానికి రాను, నేను భారతీయుని వాడే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటి గురించి మనం మాట్లాడడం మన వృధా ప్రయాస, వ్యర్థం. అలాంటి వాడికి నేను వచ్చేదైతే ఒకటే తల్లి అన్నట్టు చెప్తున్నా. మీకు ఇంకో విషయం చెప్తా. నాన్ వెజ్ అనే వ్యక్తి పూర్వంలో తల్లిదండ్రుల్ని కూడా చూసుకునే వ్యక్తి కాదు, ఇంటికి సరుకులు కూడా ఇచ్చుకునేటువంటి వాడు కాదు. ఒకానొక సందర్భంలో నాన్ వెజ్ వాళ్ళ తమ్ముడు గారు తనకు ఫోన్ చేసి అన్న ఇంట్లోకి సరుకులకు ఒక 2000 కావాలి అని అంటే అమ్మ నా బూతులు తిట్టాడు. ఇదివరకు తల్లిని కొట్టినవాడు వాడు. తర్వాత వాడు ఎప్పుడైతే ఇంకొద్దిగా ఫేమ్ అవ్వడం మొదలుపెట్టిండో బయట పరువు పోతుందని అప్పుడు తల్లిదండ్రుల్ని చూసుకోవడం మొదలుపెట్టాడు తప్ప అంతకుముందు తల్లిదండ్రుల్ని చూసుకునే వ్యక్తి అయితే కాదు. ఓకే. అటువంటి వాడు తిరిగి భారతదేశంలో అడుగు పెట్టినప్పుడు అన్వేష్ ఖచ్చితంగా హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, నువ్వు భారతదేశంలో అడుగు పెట్టిన రోజు నీ శిరస్సు అనేది తెగి కింద పడిపోద్ది. అది మాత్రం చూసుకో. నేనని కాదు, సకల సనాతన హైందవాన్ని రక్షించుకుంటూ కాపాడుకుంటుండే ప్రతి ఒక్కరూ నీ శిరస్సు తీసి పక్కకు పెట్టేస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. రైట్. ఇందాక మీరు మాటల్లో భాగంగా సాయిబాబా అంటే నాకు నచ్చదు
అని చెప్పేసి అన్నారు. అసలు మీకెందుకు నచ్చటు? ఇప్పుడు మళ్ళీ సాయిబాబా గురించి వైరల్ అవుతున్నాయి. ఆయన దేవుడు కాదని కొంతమంది, లేకపోతే ఆయన ముస్లిం వ్యక్తి అని కొంతమంది. అలానే ఆయన పైన మాట్లాడిన వారిపైన కూడా కేసులు పెట్టారట షిరిడి సంస్థాన్ వాళ్ళు. అసలు మీరేమంటారు? మీకెందుకు నచ్చదు? సాయిబాబా అంటున్నారు కదా తల్లి, సాయిబాబా అసలైన పూర్తి పేరేంటి? మీకు ఐడియా ఉందా? లేదండి, తెలియదు నాకు. మీరు కూడా ఒక భక్తురాలనా సాయిబాబాకు? అవునండి, ఇంతకు ముందు పూజించాను. ఆయన అసలైన పేరు రత్నాకర సత్యనారాయణ రాజు. 1938లో పుట్టాడు, 1838లో పుట్టాడు, 1918లో జీవ సమాధి అయిపోయాడు. రత్నాకర సత్యనారాయణ రాజు అనే వ్యక్తికి సాయిబాబా అనే పేరు ఎందుకు వచ్చింది? ఆయన భారతదేశంలోనే పుట్టాడు, భరతఖండంలోనే పుట్టాడు. పుట్టిన తర్వాత వెళ్తూ వెళ్తూ అల్లాలో కలిసిపోయాడు చిన్న వయసులో. కలిసిపోయిన తర్వాత ఆయన సంపూర్ణంగా ముస్లింని ఆరాధించడం, అది ఇది చేయడం. మీరు ఒక డెపిట్లో చూడండి, నాదే ఆర్టీవీలో ఇదే డెపిట్ జరిగింది. నేను వారిని ఒకటే ప్రశ్న వేశాను. ఎంతోమంది బ్రాహ్మణులు కూడా వీళ్ళందరూ ఉన్నారు. నేను వారిని ఒకటే ప్రశ్న వేశాను, ఏమిటి మీరు గురుచరిత్ర చదివారా అండి? సచ్చరిత్ర అండి? గురుచరిత్ర చదవలేదు. గురుచరిత్రలో దత్తాత్రేయుల వారి 5వ రూపం కింద మీరు సాయిబాబాని చూపించారు. కానీ మనకున్న ధర్మ విధి ప్రకారంగా దత్తాత్రేయుల వారు మన గుజరాత్లో గిరినార్ అనేటువంటి దేవాలయము అక్కడ జన్మించారు, ఔదుంబర వృక్షం దగ్గర. మూడోది దేవల్ ఖాన్గాపూర్, 4వది నరసోబావాడి, 5వది అక్కలకోట మహారాజు, 6వది మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడిగా జన్మించారు. మరి ఇందులో 2 తీసేసి అందులో సాయిని కలపడానికి అంత ఆస్కారం ఏంటి? పురాతనమైన గురు చరిత్రలో మీకు సాయిబాబా లేడే. పురాతన గురు చరిత్రలో ఈ 6 ఉన్నాయి, కానీ ఆ 6 2 తొలగించి సాయిని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అదొకటి. పోనివ్వండి, సరే ఆయన దేవుడు కాదు అని నేను అనట్లేదు, నాకు ఇష్టం కాదు అని చెప్తున్నాను. ఆయన దేవుడు కాదు, మీరు పూజలు చేయకండి అని చెప్పేసి కూడా నేను ఎవరితో అనట్లా. అదొకటి. తర్వాత 2వది కూడా ఏంటి, అదే ఆయన కంటే ముందు 600 సంవత్సరంలో జన్మించినటువంటి ఆదిశంకరాచార్యుల వారు కూడా గురువే కదా. భారతదేశం ప్రతి చోటికి తిరిగి సనాతన హైందవ ధర్మాన్ని రక్షిస్తూ ధర్మం గురించి వారు చెప్పుకుంటూ తిరిగినటువంటి సందర్భాలను మనం మర్చిపోయామా? వారికి ఎందుకు దేవాలయం కట్టలేదు? గురుమూర్తి రూపంలో దక్షిణామూర్తి ఉన్నాడు, ఆయన నిజంగా భగవంతుడే, మరి ఆయనకు దేవాలయం ఎందుకు కట్టలేదు? తర్వాత మంత్రాలయం, రాఘవేంద్ర స్వామి, ఆయనను మంత్రాలయం వరకే తీసుకువచ్చారు, మరి దాన్ని కూడా ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? మంత్రాలయం వరకు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నాము, అదే మంత్రాలయాన్ని ఇక్కడ ఎందుకు స్థాపించట్లేదు? షిరిడిలో ఉండే సాయిని తీసుకువచ్చి పెట్టాము అన్ని గుళ్ళల్లో. అదొకటి. తర్వాత 2వది కాలజ్ఞానం రాసించినటువంటి మన యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి, మరి ఆయనను ఎందుకు ప్రపంచం మొత్తం మీరెందుకు వ్యాపించట్లా? అవునా? బౌద్ధుడు మంచి మన భారతదేశంలో పుట్టినవాడు, కానీ చైనా జపాన్ వంటి దేశానికి ఆయన్నే దేవుడు, మరి ఆయనకు మన దగ్గర ఎందుకు దేవాలయం లేదు? అవునా? వివేకానందుడు ఆయన కూడా భారతదేశం తిరుగుతూ ధర్మ ప్రచారం చేశాడు, ఆయనకి ఎందుకు కట్టలేదు? వీళ్ళందరూ గురుస్థానంలోనే ఉన్నారు కదా తల్లి, వీళ్ళకి ఎందుకు కట్టలేదు? అవునా? శంకరాచార్యుల వారికి కూడా శంకరాచార్యుడు తన స్వతహాగా పీఠం పెట్టలేదు. కాంచీపురము తర్వాత వచ్చింది, కానీ శృంగేరి, హంపి, కాశీ, మనకి ఇలా 5 పీఠాలు వచ్చాయి. అందులో ఒక భాగంగా కంచి వచ్చింది. ఎందుకు? కంచిలో శంకరాచార్యుల వారు అక్కడే నివసించేది కాబట్టి ఇక్కడ ఆయన పరంపర పోకూడదు అనేటువంటిది సన్యాస స్వీకరణ చేసుకొని కాంచీపురంలో కంచి పీఠాన్ని వృద్ధి చేసింది. అవునా? ఇన్ని పీఠాల్లో ఆ పీఠాలలో కూడా అమ్మవారి సేవలే చేస్తున్నారు, కానీ శంకరాచార్యుల విగ్రహం పక్కకు నార్మల్గా ఉంటుందండి. అదే ఈ సాయిబాబా విగ్రహం చూడండి, ఆయన కాళ్ళ దగ్గర శివలింగాన్ని పెడతారు,
ఆయన కాళ్ళ దగ్గర అమ్మవారిని పెడుతున్నారు, ఆయన కాళ్ళ దగ్గరనే సర్పాన్ని పెడుతున్నారు, ఆయన కాళ్ళ దగ్గరనే విష్ణుమూర్తిని పెడుతున్నారు, లక్ష్మిని పెడుతున్నారు. ఇది కరెక్టేనా అండి? ఇందులో ఏది కరెక్ట్ కాదే, ఏది సక్రమంగా ఉందా? అలాంటి వ్యక్తిని మనం దేవుళ్ళలాగా పూజిస్తున్నాము ఒకటి. రెండోది ఏంటి అని అంటే నేను చెప్పిన వీళ్ళెవ్వరికి కూడా మంత్రాలు లేవు తల్లి. ఎందుకంటే వీరు కలియుగంలో జన్మించిన వారు. మనకి ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి వేద మంత్రాలు. ఓకే. అలాంటి వేద మంత్రాల్లో కూడా వీళ్ళు పుడతారు అన్నట్టుగా కూడా లేదు. సాయిబాబాకి ఇంకా 4 పూటలు 4 రకాల హారతులు ఇస్తారు. ఎందుకోసం తల్లి? ఆయన ఇవ్వమని చెప్పాడా? అదే ఇదే డెపిట్లో నేను అడిగిన, అసలు మీ సాయిబాబా ఏ దేవుని పూజ చేశాడు అని అడిగాను నేను. కృష్ణుని పూజించారు అని చెప్పేసి అన్నారు. ఎవరండి? సాయిబాబా కృష్ణుని పూజించారు అని అంటే, మరి కృష్ణుని పూజిస్తే మరి శంకరాచార్యులు భారతదేశంలో ప్రతి ఒక్క దేవాలయానికి వెళ్ళి వృద్ధి చేసుకుంటూ వచ్చారు కదా. మరి మీ సాయిబాబా ఏ కృష్ణాలయానికి వెళ్ళాడు, ఎప్పుడు కృష్ణుడి దర్శనం చేసుకున్నాడు, ఎప్పుడు కృష్ణుడి పాదాల మీద పడ్డాడు, అక్కడ సంబంధించిన వస్తువు కానీ, ఇటుక కానివ్వండి, మట్టి కానివ్వండి, ఏది షిరిడీకి తీసుకొని వచ్చాడు? సరే, మీరు అంటున్నట్టుగా ఆయన మరణించేటప్పుడు కృష్ణుడి దేవాలయం కట్టించండి అని ఆ ఊర్లో ఆయనకు అంత మంచి పేరు ఉండంగా ఆయన గుడి కట్టించకుండా ఈయన గుడి ఎందుకు కట్టించారు షిరిడీలో? దీంట్లో తప్పేమనుందా తల్లి? నేను అడిగిన దాంట్లో తప్పుందంటారా? లేదంటారా? అన్నారా? అందుకోసం ఏంటి అని అంటే, ధర్మావధీగంలో ఉండేటట్టుగా ఆరాధించండి, ఎవరి భక్తి వారిది. కాకపోతే ఒక్కటైతే నేను గొప్పగా ఏం చెప్పుకుంటానంటే, నా సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్కరికి ఒక గొడుగు లాంటిది. ఆ గొడుగులోకి ఎవ్వరు వచ్చినా సరే పూజింపబడతారు. ఓకే. చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, నీరు కావచ్చు, అగ్ని కావచ్చు, గాలి కావచ్చు, ఆఖరికి మనం నిత్యంగా కాఫీనో ఛాయో తాగే ఆవుతో సహా నా సనాతన ధర్మము పూజిస్తూనే ఉంటుంది. ఆల్రైట్ శర్మ గారు, మీ అభిప్రాయాల్ని నిక్కచ్చిగా మీకున్న దృష్టికోణంతో వ్యక్తపరిచారు. మరొకసారి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఈసారి కేవలం మీరు చేస్తున్నటువంటి సేవ, లేదంటే మీరు స్థాపించినటువంటి ఆలయం, వీటన్నిటి గురించి ప్రస్తావిస్తూ ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేద్దాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ.